హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయగలరండి. అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ మిరప పంటలో ఆశిస్తున్నటువంటి ఎర్రనల్లి, అలాగే దాంతోపాటు ఈ పూతలో వస్తున్నటువంటి తామర పురుగు, దాంతోపాటు ఈ తెల్లదోమ, పచ్చదోమ, దాంతోపాటు ఈ మనకు ఈ వచ్చినటువంటి గ్రోతింగ్ అనేది ఈ కొనలు అనేది ఈ కొసలు మొత్తం మనకు వచ్చే గ్రోత్ అంతా మాడిపోవడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు వచ్చిన గ్రోత్ అంతా మనకు పై ముడత అంటే పై పడవ రూపంలోకి ఈ ముడత పై ముదురు అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని మనము ఒకే స్ప్రేలో కవర్ చేయాలి. అలాగే దీంతో పాటు మనము మంచి గ్రోత్ తీసుకొచ్చి తోట చిక్కగా, నలుపుగా, ఏపుగా రావాలి. అలాగే ఒక స్ప్రేలో మనం కనీసం 8 నుంచి 10, 12 క్వింటాల క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులు చివరి వరకు చూడాలండి. సో మనం ఈ చెప్పేటువంటి స్ప్రేయింగ్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ మిరప పంటలో ఆశిస్తున్నటువంటి ఎర్రనల్లిని, తామర పురుగును, తెల్లదోమను, పచ్చదోమను, దాంతోపాటు మంచి క్రాప్ సెట్టింగ్ చేసుకొని కనీసం 10 నుంచి 12 క్వింటాల దిగుబడి సాధించాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా చూడగలరు. ఎర్రనల్లిని ముఖ్యంగా మనం నియంత్రించాలంటే, అలాగే దాంతోపాటు ఈ పూతలో వస్తున్నటువంటి తామర పురుగును మనము నియంత్రించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ కింబా అనే ప్రోడక్ట్ని కంపల్సరీగా, అంటే కనీసం ఒక 10 ఎకరాలు వేసుకున్న రైతు ఒక 3 ఎకరాలకు స్ప్రే చేసి చూడండి. ఎందుకంటే మీరు కనుక దీని యొక్క రిజల్ట్ని కనుక గమనించినట్లయితే, దీని రిజల్ట్ చూసిన తర్వాత మీరు సాటిస్ఫై అయినట్లయితే మీరు తప్పకుండా మిగిలిన ఎకరాలకు కూడా మీరైతే ఖచ్చితంగా తీసుకుని దీన్నైతే మీరు స్ప్రే చేస్తారు. కాబట్టి అంత నమ్మకంగా మనమైతే తెలపడం జరుగుతుంది. కాబట్టి కనీసం 10 ఎకరాలు వేసుకున్న రైతు కానీ, 5 ఎకరాలు వేసుకున్న రైతు కానీ, కనీసం 2 ఎకరాలకు కానీ, 3 ఎకరాలకు కానీ ఫస్టు మీరు ఈ ఈ కింబా అనే ప్రోడక్ట్ని స్ప్రే చేసి చూడండి. సో దీని యొక్క రిజల్ట్ని చూసిన తర్వాతనే మీ యొక్క పూర్తి పంటలపైన మీరైతే ఈ ప్రోడక్ట్ని మీరైతే స్ప్రే చేసుకోవచ్చండి. సో మనం అంత నమ్మకంగా తెలపడం జరుగుతుంది. కాబట్టి సో ఈ కింబా అనేది మనకు ముఖ్యంగా ఈ మిరపలో వస్తున్నటువంటి ఎర్రనల్లికి, అలాగే ఈ పూతలో వచ్చేటువంటి నల్ల తామర పురుగు, అలాగే దాంతోపాటు తెల్లదోమకు, పచ్చదోమకు, అలాగే అన్ని రకాల పురుగులు, రసం పీల్చే పురుగులైనటువంటి సన్న పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు, అలాగే పొగాకు లద్దె పురుగులపైన అన్నిటిపైన మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ కింబాలో మనము కాంబినేషన్గా పోలీస్ కానీ, లేకపోతే జంపు కానీ, లేకపోతే ఈ గరుడా కెమికల్స్ వారిది జానీ అని మనకు ఫిప్రోనిల్ 18% అనేది ఎస్ఎల్ రూపంలో మనకు దొరకడం జరుగుతుంది. లేదంటే మనకు ఈ బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ మెన్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి మనకు 3 రకాల టెక్నికల్ ఉండడం జరుగుతుంది. సో మనకు అబాసిన్ టెక్నికల్ ఉంటుంది, అలాగే ఈ జంప్ టెక్నికల్, ఫిప్రోనిల్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు కీఫన్ టెక్నికల్ అయినటువంటి టొల్ఫెన్ పైరాడ్ అనేది మనకు 15% దాకా ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఈ బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ మెన్ కూడా మనము యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చండి. అంటే ఈ నల్ల తామర పురుగు కనుక అధికంగా ఉన్నట్లయితే మనం ఈ చెప్పేటువంటి టెక్నికల్ని మన కింబా అనే ప్రోడక్ట్లోకి యాడ్ చేసుకొని మనమైతే స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ నల్ల తామర ఏం లేదు, కాకపోతే మాకు పూతల పురుగు ఉన్నది, దాంతోపాటు ఎర్రనల్లి అనేది అధికంగా ఉన్నట్లయితే కేవలం ఈ కింబా అనే ప్రోడక్ట్ని స్ప్రే చేసుకున్నా సరిపోతుందండి. అలాగే చాలామంది రైతులు రెండవ స్టెప్ గ్రోత్ అనేది రావట్లేదని తెలపడం జరుగుతుంది. ఈ గ్రోతింగ్తో పాటు వచ్చిన క్రాప్ సెట్టింగ్ అనేది, అంటే మనం ఇప్పటివరకు చేసుకున్న స్ప్రేలతోటి వచ్చినటువంటి పూత, పిందె అనేది మనకు ఆగకుండా, నిలబడకుండా ఈ పూత, పిందె అనేది గూడలు అనేది రాలిపోయి మనకు డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఫ్లవర్ డ్రాప్, అంటే ఈ పూత, పిందె అనేది మనకు గూడలు వాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. అలాంటి రైతులకు మనము మంచి క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు క్రాప్ సెట్ చేసుకుని రైతులకు మంచి గ్రోత్ తీసుకొచ్చి కనీసం ఒక 10 క్వింటాల క్రాప్ సెట్టింగ్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ క్రాప్ సెట్టింగ్తో పాటు తోట అనేది మనకు నలుపుగా, ఏపుగా రావాలి. అలాగే మనకు వచ్చిన ప్రతి పూత అనేది పిందగా మారడానికి, ఆ పిందెను తొందరగా మనకు కాయగా మార్చడానికి, కాయ యొక్క సైజుని వెంటనే చేంజ్ చేయడానికి మనకు ఈ వసుధ అనే ప్రోడక్టు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసి మనకు కనీసం కేవలం ఒకే ఒక స్ప్రేలో మనకైతే 10 నుంచి 12 క్వింటాల పూత అనేది రావడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి పూత అనేది పిందెగా మారి, ఆ పిందె అనేది మనకు రాలకుండా కాయగా మారడానికి ఈ వసుధ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, మనం చెప్పేటువంటి ఈ 2 కాంబినేషన్లో మీరు ఈ కింబా, అలాగే దాంతోపాటు వసుధ, ఒకవేళ తామర పురుగు కనుక అధికంగా ఉన్నట్లయితే
ఈ బేయర్ వారిది జంప్ గానీ, లేకపోతే గరుడ కెమికల్స్ వారిది పోలీస్ గానీ, లేకపోతే బెస్ట్ అగ్రో వాళ్ళది బెస్ట్ మెన్ గానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకొని స్ప్రే గనక చేసుకున్నట్లయితే మన మిరప పంటలో ఆశిస్తున్నటువంటి నల్ల తామర, ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ అన్ని రకాల పురుగులను నియంత్రించుకొని మంచి క్రాప్ సెట్టింగ్ చేసుకొని మంచి దిగుబడి అనేది మనమైతే పొందవచ్చండి. సో మన ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు ఈ వీడియోని మీరైతే షేర్ చేయగలరు.